జడే 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 నీకు చావును పరిచయం చేసి నేను గెలవాలనుకున్న ప్రతిసారి నా మనిషిని కోల్పోతున్నాను. నేను ఓడిపోతూనే ఉన్నాను. నా బలగాన్ని నా బలాన్ని నాతోనే చంపించావు. యువరాజ్, ఎన్నేళ్లలో ఈ మీనన్ను ఎప్పుడైనా ఇలా చూసావా యువరాజ్? చూసావా? లేదు బాయ్. ఇది నేనా? ఓటమి గురించి భయపడేవాడు మీననే కాదు. ఒక చావు గురించి ఇంతలా పరిగెత్తేవాడు మీననే కాదు యువరాజ్. మీననంటే చావు, మీననంటే గెలుపు, మీననంటేనే భయం. అంతే కదా యువరాజ్? అంతే బాయ్, అంతే. పరిచయం చేస్తా. మీనన్ని మర్చిపోయిన ప్రతి ఒక్కరికి మీననంటే ఏంటో మళ్ళీ కొత్తగా పరిచయం చేస్తా. చేడి వల్ల నేను కోల్పోయిన ప్రతి ప్రాణానికి లెక్క సెటిల్ చేస్తా. యువరాజ్ బాయ్, మినిస్టర్ని చంపింది నేనే అని తాయారికి ఎప్పటికీ తెలియడానికి వీలేదు. సరే. తాయారు కోపానికి నా పగకి మధ్యలో చేడి నలిగిపోవాలి. వస్తున్నా చెడి, పగతో ప్రతీకారంతో నీ చావుని కలవడానికి వస్తున్నా. నీ పేరుతో వచ్చే ధైర్యం కంటే నా పేరుతో వచ్చే భయమే గొప్పదని నిరూపించడానికి వస్తున్నా చెడి. బాబాయ్, బాబాయ్. ఏంటమ్మా? బాబాయ్, శర్మ గారికి ఇవ్వాల్సిన 2 కోట్ల బ్యాగ్ మీ కబోర్డ్లో లేదు. మీ కబోర్డ్లో అంటే ఇంట్లో పెట్టిన నగలు సాక్ష్యాలు మాయమైపోయాయి కదా, అందుకే వదిన కంగారు పడుతున్నారు. అమ్మే, చేసిన తప్పు నెత్తి కంటగడితే సరే, చెయ్యని తప్పును కూడా ఇలా అంటగట్టాలని చూస్తా ఉంటే ఊరుకోను చెప్తా ఉండా. వైజయంతి, ఆపు నీ గోల. బ్యాంకులో డిపాజిట్ చేయాల్సిన 50 lakhs బ్యాగు, ఈ 2 కోట్ల బ్యాగు రెండు ఒకచోటే పెట్టానమ్మా. పద చూద్దాం వెళ్ళి. బాబాయ్, ఒక్క బ్యాగే ఉంది, అందులో 50 లక్షలు మాత్రమే ఉన్నాయి. నిషి ఇందాక బ్యాగ్ తీసుకుని స్కూటీ మీద బయటికి వెళ్ళింది. స్కూటీ మీద వెళ్ళిందా? బ్యాంకులో డబ్బులు వేసేదానికి పోయుండది. బా, నిన్న నువ్వే చెప్పుండవు కదా. అయితే నిషి బ్యాంక్ లో వేయాల్సిన డబ్బుల బ్యాగ్ కాకుండా శర్మ గారికి ఇవ్వాల్సిన బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయినట్టుంది. అయ్యుండొచ్చు. వెంటనే నిషికి కాల్ చేసి వెనక్కి వచ్చేయమని చెప్తాను. అక్క, ఆల్రెడీ వెళ్ళిపోయిందని చెప్తున్నారు కదా, మళ్ళీ ఎందుకు వెనక్కి పిలవడం? బ్యాంకుకు పోయి బ్యాగు తెరిచి చూస్తే ఆ అమ్మికే అర్థమయ్యి ఫోన్ చేస్తుందిలే అమ్మి. ఒకసారి ఫోన్ చేస్తాను పిన్ని. దగ్గరలో ఉంటే ఈ బ్యాగ్ ఇచ్చి ఆ బ్యాగ్ తీసుకుంటాను. నేను మీటింగ్కి స్టార్ట్ అవ్వాలి. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు.
బండి మీద వెళ్తుండే ఎలా లిఫ్ట్ చేస్తుంది అక్క? 10 నిమిషాలైతే నిషీనే ఫోన్ చేస్తుందిలే. సరే, అమ్మి ఎంత భయపడిపోయి ఉండాదో ఏమో. నిషి, నీకెక్కడ ఏమి దెబ్బలు తగలేదు కదా? లేదు యువరాజ్, ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్కి వెళ్ళరా అమ్మా. అవసరం లేదు మావయ్య. జస్ట్ చేతికి చిన్న స్క్రాచ్ అంతే. ఎవరి కళ్ళు నీ మీద పడినాయో గాని రోజుకొక ప్రమాదం జరుగుతా ఉండదమ్మి. ఓ తూరి దిష్టి తీస్తా. సరే అత్తయ్య. కరెక్ట్ గా నీకు అక్కడే యాక్సిడెంట్ అవ్వడం ఏంటో, డబ్బులు పోవడం ఏంటో అస్సలు అర్థం కావడం లేదు నిషి. డబ్బులు పోయాయని బాధపడ్డం కాదక్క, డబ్బులు మాత్రమే పోయాయని సంతోషించాలి. నిషికి ఏమైనా జరుగుంటే? ఈ ఇంట్లో వాళ్ళకి మనుషుల ప్రాణాల కంటే దుడ్డే ఎక్కువ కదా అబ్బి, అందుకే బాధపడతా ఉండారు. అమ్మి పద, పైకి పోయి రొంతసేపు పడుకుందో గాని పద పద. ఒక నిమిషం అత్తయ్య గారు. నిషి, నీతో నేను మాట్లాడాలి. ఒకసారి రా.